పరిహారం రాకుండా, కనీసం పంట నష్టపోతే నష్టపరిహారం రాకుండా ఎంతో మంది రైతులు బాధపడుతున్నారు. ఇలాంటివి ఎన్నో సమస్యలు ప్రజలకు ఉన్నాయి. కానీ ఆ ప్రజల గురించి మీరు మాట్లాడకపోతే, ఆ ప్రజల సమస్యల గురించి ప్రజలు మాట్లాడకపోతే అవి ఎప్పటికీ ప్రపంచం దృష్టికి రావు. కనుక మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. మీకు ఏ సమస్యలు ఉన్నాయి, ప్రభుత్వం నుంచి మీకు ఇంకా ఏమి అందాల్సి ఉంది, మీకు మీ బిడ్డలకు మీ కుటుంబాలకు ఏ కష్టం ఉంది, ఇవన్నీ మాట్లాడడానికే, ప్రపంచం వినడానికే మీడియా ద్వారా ప్రపంచమంతా వింటుంది. మీరు మాట్లాడితే మీ సమస్యల గురించి, మీ సమస్యల గురించి మీరు మాట్లాడితేనే ప్రపంచానికి తెలుస్తుంది. ప్రపంచానికి, మీడియాకు, ప్రతిపక్షాలకు, ప్రభుత్వాలకి తెలిస్తేనే మీ సమస్యలు పరిష్కారమయ్యే దిశగా పనులు జరుగుతాయి. కాబట్టి మీ అందరూ మాట్లాడాలి. ఎవరెవరు మాట్లాడగలరో మీరు చేయెత్తితే మైకు మీ దగ్గరికి వస్తుంది. మీరు మీ సమస్యల గురించి మాట్లాడండి. ఒక 10 మంది అయినా వివిధ సమస్యల గురించి మాట్లాడినాక నేను ఆఖరిలో మళ్ళీ ఒక 10 నిమిషాలు మాట్లాడతా. మాట్లాడగలిగిన వాళ్ళు చేయెత్తాలమ్మ. 2 మైకులు తీసుకొని ఫీల్డ్లోకి రా. నువ్వు 2 మైకులు. అమ్మా మీరు ఎవరైనా మాట్లాడుతూ చేతులు ఎత్తండి. పెద్దమ్మ అక్కడికి వెళ్ళి మోస అక్కడికి చేయం. పెద్దమ్మకి కమలక్క ఎక్కడున్నావు? హలో, మరి నా పేరు పాప. మీరు నా పేరు పాప అండి. మరి రచ్చబండ నుంచి మేము మరి కొన్ని వివరాలు తెలుసుకోవటానికి వచ్చాము. మరి ఈ రచ్చబండలో మీరు వస్తున్నారంటే మేము జనాన్ని అందరం తీసుకుని వచ్చాము. కాబట్టి మరి జయప్రదంగా మీరు గెలవాలని మనస్ఫూర్తిగా చెబుతున్నాం. మా సమస్యలు ఏంటంటే శివకుమార్ గారు ఒకసారి ఆడిపోయాడని, రెండోసారి వస్తే ఆయన కోసం ప్రేర్ చేసాము. 1 నెల రోజులు చేస్తే ఆయన ఆ ఓట్లప్పుడు కూడా ప్రార్థన చేసాము. ఆయన గెలిచాడు. గెలిచినాక ఇళ్ల తోటలు ఇవ్వమంటే మొన్న రాసుకెళ్ళి పట్టా ఇవ్వాల నాకు ఇస్తానన్నారు. అదొకటి. మరి బియ్యం రేట్లు పెరిగినాయి, మరి పంచదార రేట్లు పెరిగినాయి, పప్పు రేట్లు పెరిగినాయి. పేదలను అల్లాడిపోతున్నాం మేము. మరి ఆ రేట్లు మరి ఎంత మరి కరెంటు బిల్లులు వస్తున్నాయి, ఇంటి పనులు ఎక్కువ వేసారు, మరి నీటి పనులు ఎక్కువ వేసారు. మరి అన్నిటినీ మీకు తెలియపరుస్తున్నాను. మరి మేము మాత్రం అందరము కూడా నిన్ను గెలిపించి జయప్రదంగా నిన్ను మరి గెలవాలని నేను పూర్తిగా మాట్లాడుతున్నాను. నా పేరు పాప. అమ్మా ఎవరైనా మాట్లాడాలి? అమ్మా మీరెవరమ్మా? కొలకలూరు. భవానీ గారు చేతులు ఎత్తండి మాట్లాడాలనుకున్నాళ్ళు. హలో, చిన్న మీరు చూడండి. 20 సంవత్సరాలు అవుతుంది. నా కూతురు భర్త చచ్చిపోయి 20 సంవత్సరాలు అవుతుంది. కళ్ళమ్మ పింఛన్ రాట్లా, దీని రాట్లా, మరి ఎందువల్ల రాట్లేదు మాకైతే తెలియదు. ఆ పిల్ల ఎదవరాలు 3 బిడ్డలు బతికించుకోవాలి, ఏ లెక్కలో బతికించుకోవాలి. విద్యార్థి పెంచిన కూడా బియ్యం కూడా ఆపు చేశారు. అది ఏంటంటే చర్య తీసుకోవాలి. నా పిల్లని గురించి నేను చెబుతున్నాను. నేను మోదుకు చారమ్మ, మోదుకు చారమ్మ, ఆర్పాటి కళ్ళమ్మ. బియ్యం రాట్లా, పింఛన్ ఇట్లా అందరికి ఇస్తున్నా. దేశం ఎక్కడెక్కడ చేసేయాలని ఇస్తున్నా. మా కూతురు కాడికి వచ్చి అక్కడ పింఛన్ ఇట్లా, బియ్యం ఇట్లా అప్లై చేసుకుందామా? అప్లై చేసి అన్ని చేసాం. ఇట్లా రాట్లా. ఎన్ని రోజులైందమ్మా అప్లై చేసి? అప్లై చేసి 2 నెలలు అవుతుంది. రాట్లా. అది కూడా 4-5 సంవత్సరాలు అవుతుంది. అందరికి వస్తున్నాయి కానీ నా కూతురు రాట్లేదు. ఎందుకు 4-5 సంవత్సరాల నుంచి రావట్లేదా? రాట్లా అసలు. అంటే లేటెస్ట్ గా 2 నెలల కింద మళ్ళీ అప్లై చేసుకున్నారు. మళ్ళీ అప్లై చేయండి. 4 సంవత్సరాలుగా రావట్లేదు. ఎంత చేసినా అప్లై చేసిన రాట్లా. మరి ఎందువల్ల రావట్లేదో మధ్యలో ఆపుతున్నారో తెలియట్లా. మరి ఎందుకు ఆపుతున్నారు మాకు తెలియట్లా. అందరికి వస్తున్నాయి. ఎదరాలకు రావటానికి చేయండి. అది నా బాధ. నేను తల్లిదండ్రులను మట్టి సరిపోయింది. ఆ పిల్ల పరిస్థితి ఏంటి, నా కూతురు పరిస్థితి ఏంటి?
మేము తల్లిదండ్రులు ఆదరించి బతికించుకుంటున్నాం పిల్లల్ని. నా కూతురు పరిస్థితి ఏంటి మరి? నా కూతురు రావాలి కదా, డబ్బులు రావట్లేదు, పెన్షన్ రావట్లేదు, పెన్షన్ రావట్లేదు, బియ్యం కూడా బియ్యం రావట్లేదు. ఇట్లేదు. ఓకే. అది మీ అందరికీ వందనాలు. అర్హులైన పెన్షన్లందరికీ పెన్షన్లు వస్తున్నాయమ్మా. అర్హులైన పెన్షన్లందరూ పెన్షన్లు మీకు రావట్లేదన్నా? మీకు పెన్షన్ రావట్లేదు, మీకు రావట్లేదు. మీకమ్మా నాకు పోతుంటే ఇస్తలా పట్ట నాకు పొలాలు ఉంటున్నానమ్మా. నాకు ఇలా పట్ట ఇలా ఇల్లు పట్ట